మనలో చాలామందికి తెలిసిన పదం, ఎదుర్కొన్న అనుభవం. కాని అప్పు వెనుక ఎవరికీ కనిపించని, ఎవరూ పెద్దగా మాట్లాడుకోని ఒక ఉచ్చు ఉంటుంది. ఇది ఏమీ నిర్లక్ష్యంతో మొదలైన కథ కాదు. అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుని మళ్లీ ఆర్థికంగా ఎలా నిలదొక్కుకున్నారు అనే ఒకరి కథ ఇది. మరి ఈ మొత్తం కథలో మనం అడగాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న ఒకటుంది. ఒక చిన్న అప్పు జీవితాన్ని తలక్రిందులు చేసేంత పెద్ద సంక్షోభంగా అసలు ఎలా మారుతుంది? ఈ విశ్లేషణలో మనం దీని గురించే కొంచెం లోతుగా తెలుసుకోబోతున్నాం. ఈ కథ పేరు రాహుల్. గోప్యత కోసం మేం పేరు మార్చాం. కాని ఈ అనుభవం, ఇది చాలామంది జీవితాల్లోని కఠినమైన వాస్తవం. సాధారణంగా అప్పుల్లో ఉన్నవాళ్లంటే బాధ్యత లేనివాళ్లేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాని రాహుల్ విషయంలో అది అస్సలు నిజం కాదు. చూడండి, తను చేసిన మొత్తం 1626 చెల్లింపులలో ఏకంగా 1503 సమయానికి చేశాడు. అంటే 92.4% ఆన్ టైం పేమెంట్ రికార్డ్. ఇన్ని ఇబ్బందులున్నా సరే తన క్రెడిట్ స్కోర్ను 717 దగ్గర నిలబెట్టుకున్నాడు. దీన్ని బాధ్యతారాహిత్యమంటామా లేక ఒక పోరాటమంటామా? మరిదంతా ఎలా మొదలైంది? అంతా ఒకే ఒక చిన్న పొరపాటుతో. లాభం కోసం బాగా ఆలోచించి వేసిన ఒక అడుగు ఎలా చేయిదాటిపోయిందో చూద్దాం. 2020లో రాహుల్ స్టాక్స్ ఇంకా క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయడానికి ఒక పర్సనల్ లోన్ తీసుకున్నాడు. ప్లాన్ సింపుల్, మంచి లాభాలు సంపాదించి లోన్ తీర్చేయాలి. కానీ అనుకున్నదొకటి అయిందొకటి. మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. చాలా పెద్ద నష్టమొచ్చింది. ఇక్కడే అసలు పొరపాటు జరిగింది. ఆ నష్టాన్ని అంగీకరించే బదులు దాన్ని కవర్ చేయడానికి మరో లోన్ తీసుకున్నాడు. అప్పుడే ఆ ఉచ్చు బిగియడం మొదలైంది. ఇక్కడ మనందరికీ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. కుటుంబ సభ్యుల్ని లేదా స్నేహితుల్ని అడగకుండా ముక్కూ మొహం తెలియని లోన్ యాప్లను ఎందుకు ఎంచుకోవాల్సొచ్చింది? దీని వెనుక ఉన్న సైకాలజీని మనం అర్థం చేసుకోవాలి. మనవాళ్లు ఏమనుకుంటారో అనే భయం, అసలు ఏం జరిగిందో వివరించడానికి ఒక రకమైన ఇబ్బంది, ఒంటరిగా సమాళించడమే మెచ్యూరిటీ అని నమ్మడం, సహాయం అడిగితే ఎక్కడ బలహీనంగా కనిపిస్తామోనన్న సంకోచం. ఈ మౌనం వెనుక ఇన్ని బలమైన కారణాలున్నాయి. ఓకే, ఇప్పుడు మనం కథలో అత్యంత క్లిష్టమైన దశలోకి వెళ్తున్నాం. ఒక చిన్న అప్పు చూస్తుండగానే ఎన్నో అప్పుల వలగా ఎలా మారిపోయిందో చూద్దాం. ఇది చాలా ముఖ్యం. అంతా మొదలైంది, నమ్మండి, కేవలం 10,000 రూపాయల చిన్న ఎన్బిఎఫ్సి లోన్తో. అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ లోన్. చూడ్డానికి చాలా తేలిగ్గా తీర్చగలిగే మొత్తంగానే అనిపించింది మొదట్లో. కాని కేవలం 2 ఏళ్లలో ఒక అప్పును తీర్చడానికి మరో అప్పు చేస్తూ చేస్తూ ఆ మొత్తం లక్షల్లోకి చేరింది. ఇది ఊహించని, నిజంగా భయంకరమైన పెరుగుదల. పరిస్థితి ఎంత సంక్లిష్టంగా మారిపోయిందంటే అది ఒక అప్పు కాదు, అదొక వల. 10కి పైగా ఎన్బిఎఫ్సి లోన్లు, లెక్కలేనన్ని క్రెడిట్ కార్డులు, అటు బ్యాంకు లోన్లు, ఇలా అప్పుల వల నల్లువైపులా అల్లుకుపోయింది. ప్రతి చోట నుండి ఒత్తిడి అంతకంతకు పెరిగిపోయింది. ఎన్బిఎఫ్సి లోన్లొక ఎత్తైతే క్రెడిట్ కార్డులు ఒక సైలెంట్ కిల్లర్లా పనిచేశాయి. ఆలోచించండి, 40% వరకు వడ్డీ రేట్లు. అయినా సరే కేవలం మినిమం అమౌంట్ కట్టేయడం వల్ల అంతా మన కంట్రోల్లోనే ఉందనే ఒక తప్పుడు భ్రమ కలుగుతుంది. కాని నిజానికి అప్పుల ఊబిలోకి మరింత లోతుగా కూరుకుపోవడం మొదలైంది. ఇక ఎప్పుడైతే చెల్లింపులు ఆగాయో అప్పుడు కఠినమైన వాస్తవం బయటపడింది. విపరీతమైన కలెక్షన్ కాల్స్, బెదిరింపులు, కుటుంబ సభ్యులకు, పనిచేసే ఆఫీస్కు కూడా వేధింపు మెసేజ్లు. దీనివల్ల నిరంతరం ఒత్తిడి, ఆందోళన, నలుగురిలో పరువు పోతుందన్న భయం. వీటన్నిటితో పాటు క్రెడిట్ స్కోర్ పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడు ఒక్క క్షణం రాహుల్ కథను పక్కన పెట్టి అప్పులో ఉన్న ప్రతి ఒక్కరి మానసిక వేదనను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి, కుమార్ అనే ఇద్దరి కథ ద్వారా సంభాషణలు ఆగిపోయి డిమాండ్లు ఎలా మొదలవుతాయో గమనిద్దాం. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎంత బాధాకరంగా ఉంటుందంటే, అప్పు తీసుకున్న వ్యక్తి నేనిప్పుడు కష్టాల్లో ఉన్నాను, కాని ఖచ్చితంగా కట్టాలనే ఉంది, దయచేసి అర్థం చేసుకోండి అని అడుగుతుంటే, అప్పు ఇచ్చిన వ్యక్తి మాత్రం ఒకే ఒక దానిపై దృష్టి పెడతాడు. అది నా డబ్బు, నువ్వెప్పుడు తిరిగిస్తావు అని టైంలైన్. ఈ వాక్యం ఆ వేదన మొత్తాన్ని ఒక్కసారిగా మన ముందుంచుతుంది. సమయానికి చెల్లించినప్పుడే నేను నమ్మకస్తున్నా, ఒక్క తేదీ తప్పితే చాలు అంతకుముందున్నదంతా చెరిగిపోతుందా? ఈ ప్రశ్నలో ఎంత ఆవేదనుందో కదా. అయితే ప్రతి కథలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడే అమ్మలుపు మొదలైంది. భయంతో స్పందించడం ఆపేసి ఒక ప్రణాళికతో ముందుకు సాగడం మొదలుపెట్టిన సమయమిది.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాహుల్ ఏం చేయటం మొదలుపెట్టాడు అని కాదు, ఏం చేయటం ఆపేశాడు అనేది. ఫ్యూచర్ నుంచి సమయాన్ని అప్పు తీసుకోవడం ఆపేశాడు. తాత్కాలిక ఉపశమనం కోసం అప్పటికప్పుడు ఏదో కట్టేయడం మానేశాడు. జరిగిపోయిన తప్పుల గురించి పదే పదే ఆలోచించడం వదిలేశాడు. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతిదీ వెంటనే నీట్గా ముగిసిపోవాలి అని ఆశించడం మానేశాడు. ఆ తర్వాత కొన్ని ఖచ్చితమైన చర్యలు తీసుకున్నాడు. ప్రొఫెషనల్గా ఈమెయిల్స్ రాయడానికి ఏఐ టూల్స్ వాడాడు. గొడవ పడకుండా అఫీషియల్ ఛానల్స్ ద్వారా సెటిల్మెంట్స్ కోసం చర్చించాడు. ఏ లోన్కి ఎక్కువ వడ్డీ ఉందో దానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. అండ్ ఫైనలీ, ఎంత అవసరం వచ్చినా సరే కొత్త అప్పులు మాత్రం తీసుకోలేదు. ఇక కథ ముగింపుకు వస్తున్నాం. ఈ ప్రయాణమనేది పరుగెత్తడం కాదు, నెమ్మదిగా నడవడం, మానసిక ప్రశాంతతను కాపాడుకుంటూ నిలకడగా ముందుకు సాగే ఒక మార్గాన్ని కనుక్కోవడం. రాహుల్ ప్రయాణం నుండి మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం ఇదే. నిజమైన ప్రణాళికలు అనేది ధైర్యంతో కాదు, స్పష్టతతో మొదలవుతాయి. పురోగతి అనేది ఏదో సినిమా హీరోలా ఉండదు, చాలా నిజాయితీగా, నెమ్మదిగా ఉంటుంది. అరుణాచల గిరి ప్రదక్షిణ అనుభవం నుండి వచ్చిన ఈ మాట రాహుల్ అంతర్గత ప్రయాణానికి ఒక పర్ఫెక్ట్ రూపకం. నేను అనిశ్చితితో గిరివలయానికి వెళ్ళాను, కాని స్పష్టతతో తిరిగివచ్చాను. బయట చేసిన ఆ యాత్ర తన లోపల శాంతిని, స్పష్టతను ఎలా ఇచ్చిందో ఈ మాట చెబుతోంది. ఈ కథ అంతా విన్నాక ఒక చివరి ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆర్థిక ఇబ్బంది అనేది ఒక వ్యక్తిత్వ లోపమా, లేక ఇతరుల తీర్పుకు బదులుగా మన సానుభూతిని కోరే ఒక నిశ్శబ్ద పోరాటమా? ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజెయ్యాలి.